ఈ కింది వీడియోలో వీళ్ళు ఏమంటున్నారంటే అసలు జుట్టు ఓపెన్గా పెట్టుకుంటే చాలా పెద్ద తప్పు, అది మన సాంప్రదాయమే కాదు, మేము జుట్టు విరగబోసుకుని వంటగదిలో కూడా ఎప్పుడు వెళ్లే వాళ్ళం కాదు, అలా జుట్టు విరగబోసుకుని ఎవరికైనా కనిపిస్తే మిమ్మల్ని దెయ్యాలా అని అనేవాళ్ళు అని అంటున్నారు. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఒకవేళ మోడర్న్ డ్రెస్, నేను ఒకవేళ సారీ వేసుకుని ఆఫీస్కి వెళ్తే నా ల్యాప్టాప్ ఓపెన్ కాదా ఏంటి, నా ల్యాప్టాప్లోకి పవర్ ఏమి రాదా ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. కిచెన్లోకి జుట్టు టై చేసుకోమంటారు ఎందుకు? సేఫ్టీ కోసం, ఫైర్ హజార్డ్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్లో హెయిర్ పడచ్చు. ఇది లాజిక్. సరే, అకార్డింగ్ టు దిస్ పీపుల్స్ లాజిక్ మోడర్న్ డ్రెస్సెస్ ఆర్ నాట్ సాంప్రదాయం. ఓకే, మరి వీళ్ళంతా నైటీలు ఎందుకు వేసుకుంటున్నారు? అది ఇండియన్ డ్రెస్ కాదు కదా. మరి అకార్డింగ్ టు దిస్ పీపుల్స్ లాజిక్ నైటీలు వేసుకుని వంట చేస్తే గ్యాస్ సిలిండర్స్ ఎక్స్ప్లోడ్ అయిపోవాలి. మరి అవ్వట్లేదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళు చెప్పే ఈ సాంప్రదాయాన్ని సపోర్ట్ చేసే చాలా మంది ఆడవాళ్ళు నైటీల మీద చున్నీలు, అవి లేకపోతే నైటీ మీద టవల్స్ కూడా వేసేసుకుని పొద్దున్న లేవగానే ముగ్గులు వేసేస్తున్నారు, పూజలు చేసేస్తున్నారు, ఇంట్లో తిరిగేస్తున్నారు, వంటలు వండేస్తున్నారు. మరి అదేంటి? ఓకే, మరి మన సాంప్రదాయం కాదు, మీరు ఎందుకు మేకప్ వేసుకున్నారు? లిప్స్టిక్, ఫౌండేషన్ మోడర్న్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కదా. మరి ఇవి వేసుకుని ఇప్పుడు మీరు ఇలా కనిపిస్తున్నారు, మిమ్మల్ని దెయ్యాలనాలా లేకపోతే దైవ రూపాలనాలా? సారీ మీద మీరు మేకప్ వేసుకున్నారు కాబట్టి మీరు బ్యూటీ, అదే జీన్స్ ఆర్ మోడర్న్ డ్రెస్ మీద మేకప్ వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్ లేదు, అంతేనా? ఓకే, జుట్టు విరగబోసుకున్న ఆడవాళ్ళని దెయ్యాలన్నారు, బాగుంది. మరి ఆడవాళ్ళని బూతులు తిట్టే మగవాళ్ళని ఏమనాలి? ఆ బూతుల్ని ఓకే అని సమర్థించే ఆడవాళ్ళని ఏమనాలి? ఆడవాళ్ళు పద్ధతిగా చీర కట్టుకోవాలి అన్నారు, బాగుంది. మరి అవే చీరలు కట్టుకుని మేకప్ వేసుకుని మీలో చాలా మంది మీడియా ముందు కూర్చుని నోరేసుకొని పడిపోతారు, అరుస్తారు, పరాయి ఆడవాళ్ళని తిడతారు, ఇంకా ఏవేవో మాటలు అనేస్తారు, పిచ్చిగా డిస్క్రైబ్ చేస్తారు. మరి మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడానికి పదాలు లేవా? మీరు ఆ పదాలు వాడరా? ట్రూత్ ఏంటంటే మీకు ప్రాబ్లం డ్రెస్లో లేదు, ప్రాబ్లం మీకు కన్వీనియంట్గా ఉంటే అది కల్చర్, లేకపోతే అది తప్పు. ట్రూత్ ఏంటంటే వైఫైకి పావడా అక్కర్లేదు, జీన్స్ అక్కర్లేదు, పవర్కి పళ్ళు పరికిణి కూడా అక్కర్లేదు. అండ్ యూ ఆల్సో నో దిస్ వెరీ వెల్. బట్ యూ వాంట్ టు కంట్రోల్ ఉమెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాంప్రదాయం, విచ్ మీలో మీరే చాలా మంది అమెండ్మెంట్స్ చేసుకుని మీ కన్వీనియన్స్ ప్రకారం వాడుకుంటున్నారు. సైకాలజీ యూజ్ చేసి సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు లాజిక్ ట్రై చేస్తారు, అది ఫెయిల్ అవుతుంది కాబట్టి సాంప్రదాయం అంటారు. అది కూడా క్వశ్చన్ చేస్తే భయం క్రియేట్ చేస్తారు, అది కూడా వర్కౌట్ అవ్వకపోతే పేరెంట్స్ని యూజ్ చేస్తారు, ఫియర్ అండ్ గిల్ట్ని ఇన్స్టిల్ చేస్తారు. ఈ సీక్వెన్స్ ఎప్పుడూ క్లియర్గా ఉంటుంది. మీ దగ్గర ఆన్సర్స్ ఉండవు, లాజిక్ ఉండవు, బట్ యూ వాంట్ ఒబీడియన్స్. హెయిర్ గురించి స్టార్ట్ చేస్తారు, బట్టల దగ్గర కంటిన్యూ చేస్తారు, వర్క్ ప్లేస్ని మాక్ చేస్తారు, ఎడ్యుకేషన్ని మాక్ చేస్తారు. ఎండ్ గోల్ ఒక్కటే, ఉమెన్ని కంట్రోల్ చేయడం. ఇదేమీ అడ్వైస్ కాదు, దిస్ ఇస్ పేట్రియార్కీ, ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్ చేస్తున్న పేట్రియార్కీ. రీజన్ లేకుండా ఇలా ఉండాలి అని చెప్పడం అదేమీ కల్చర్ కాదు, అదొక టైప్ ఆఫ్ కంట్రోల్. కామన్ సెన్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే మీ సాంప్రదాయం అనేది స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యాక్చువల్లీ సో సారీ ఫర్ ఆల్ యూ ఉమెన్ హూ ఆర్ కండిషన్డ్ అండర్ దిస్.